నమస్కారం అండి. ఈరోజు మనం తంత్రం, మంత్రం, యంత్రం గురించి చెప్పుకుందాం. మన ఋషులు మనకి రెమెడీస్ పూర్వకంగా ఈ తంత్రం, మంత్రం, యంత్రమే చెప్పేవారు. ఇవి ఎట్లా పనిచేస్తాయో చూద్దాం. ఫస్ట్ మనం మంత్రం గురించి చెప్పుకుందాం. శబ్ద బ్రహ్మం అన్నారు. అంటే శబ్దం ఉంది చూసారా, అది బ్రహ్మంతో సమానము అన్నారు. అంటే ఏంటి? సౌండ్ వైబ్రేషన్. నాద బ్రహ్మం అంటారు చూసారా, ఈ సృష్టి పుట్టినప్పుడు ఫస్ట్ ఒక నాదం వచ్చిందంటారు. సౌండ్ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అంటారు. సౌండ్ తర్వాత లైట్ వచ్చింది. సౌండ్ శివుడైతే లైట్ ఫీమేల్, అంటే పార్వతి అమ్మవారు అంటారు. అవి కథల రూపంలో మనం చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ అప్పుడు అందరికీ అర్థమయ్యేది. కథలు ఎప్పుడు జనరేషన్ చెప్పుకుంటూ ఉంటారు, అది మనలో ఉండిపోతుందని కథల రూపంలో చెప్పేవారు ఏ విషయమైనా. సో ఎప్పుడైతే మనం వర్డ్స్ యూస్ చేస్తామో చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. మంత్రం యూజువలీ ఏం చేస్తుందంటే ఒక సౌండ్ వైబ్రేషన్ పుట్టిస్తుంది. మన బాడీలో అదే మంత్రం మనకి కంపాటబుల్ ఉంటే మన ఆరాని చాలా గుణాలు పెంచేస్తుంది. అది ఒక షీల్డ్ లాగా, ఒక కోట లాగా మన చుట్టూరు కట్టి మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ మంత్రానికి మనం చాలా విలువ ఇచ్చాము. అప్పుడు మా గురువు ఇచ్చారు, మేము ఇది చెప్పకూడదు, అది లీక్ అవుతుంది అనేవారు. సో అందుకునే అది గురువు ఏమనేవారంటే, అది నీ దాకే పెట్టుకో, నీ వైబ్రేషన్నే ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకొకళ్ళు దాన్ని చెడు వైబ్రేషన్ దానికి యాడ్ చేయకూడదు, దృష్టి యాడ్ చేయకూడదు, థాట్ ప్రాసెస్ యాడ్ చేయకూడదు అని మంత్రం ఎప్పుడు మీకే ఇచ్చేవారు. అండ్ మీరు ఇంకొకరికి డిస్క్లోజ్ చేయకూడదు ఆ మంత్రం అని చెప్పేవారు. ఎప్పుడైతే మనం మంత్రం చెప్తామో యూజువలీ ఒక బీడ్స్ తీసుకుని, రకరకాల బీడ్స్ కూడా ఉంటాయండి. మనం రుద్రాక్షతోటి చేస్తాము, కొన్నేమో మనము తులసి మాలతోటి చేస్తాము, కొన్ని బోధి చిత్త అనేది ఉంటుంది, కొన్నేమో ఎబనీ వుడ్ తోటి చేస్తాము. మనకి ఏది సూట్ అవుతుందో ఆ బీజ్ తోటి, ఆ సీడ్ తోటి మనం జపం చేస్తే మన ఆరా ఇంకా రెట్టింపు అవుతుంది. అది కాకుండా 108 టైమ్స్ అది వైబ్రేషన్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు రామ అంటాం అనుకోండి, రా కూడా బీజాక్షరమే, మా కూడా బీజాక్షరమే. రామ 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 అన్నప్పుడు ఆ పలుకు కరెక్ట్గా ఉందా లేదా, వైబ్రేషన్ రామ రామ అని. అండ్ మీ ఇంటెంట్, మీ ధ్యాస, మీ ధ్యానం ఎక్కడుంది, దాన్ని బట్టి ఆ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే 108 అని చెప్పామో మన బాడీలో 108 చక్రాసు అదే వైబ్రేషన్ తోటి నిపూర్ణంగా తయారైనప్పుడు మనలో ఒక మంచి రెజనెన్స్ వస్తుంది ఆ వైబ్రేషన్ది. అదే మంత్రసిద్ధి అంటారు. అందుకనే అన్నిసార్లు చేయమంటారు, కంటిన్యూస్గా చేస్తూ 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 అది ఒక బ్యూటిఫుల్ రెజనెన్స్ లాగా మన బాడీలోంచి ఎవరైనా పక్కని నుంచి వెళితే వాళ్ళు ఆ ఎనర్జీకి ట్యూన్ అయితే వెంటనే తిరిగి చూడాలి, అట్లా తయారవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే సబ్ కాన్షియస్సే అది గుర్తుపట్టగలదు. ఎవరైనా అంత ప్యూర్ సోల్స్ ఉన్నప్పుడే వాళ్ళు మీ ప్యూరిటీని గుర్తుపట్టగలరు. ఈ వైబ్రేషన్ మంత్రం చేస్తూ చేస్తూ మనము చాలా విషయాలు మన కర్మ వరకు తొలగించుకోవచ్చు మనం. సో మంత్రం చాలా ఇంపార్టెంట్. ఒక మాట గమనించారా ఎప్పుడైనా, ఇంగ్లీష్లో దీన్ని స్పెల్లింగ్ అన్నారు. స్పెల్ అంటే ఏంటండి, ఒక మంత్రాన్ని మీరు యూస్ చేయొచ్చు ఏదైనా హాని చేస్తానికి, మంచి చేస్తానికి. దాన్ని ఇంగ్లీష్లో స్పెల్ అంటారు. సో ఈ స్పెల్ అనేది మనము ఒక్కోసారి ఇంట్లో వాడిక చేసే శబ్దాలు కూడా, పలుకులు కూడా మనం ఏం మాట్లాడతామో చాలా ధ్యాసగా మనము మాట్లాడాలి. ఎందుకంటే ఇంట్లో మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఒరే నువ్వు పనికిరావురా అంటారు యూజువలీ పిల్లలన ఎవరినైనా పట్టుకుని. అది మీరు పేరెంట్గా అయినా, ఒక పెద్దాళ్ళుగా అయినా
ఏ భావంతో అన్నారో చాలా ఇంపార్టెంట్. అది ఆ చిన్న పిల్లలో మనసులో సబ్కాన్షియస్లో రాసుకుని పోతుంది. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు దాన్ని రిపీట్ చేస్తున్నారో అది మంత్రం అయిపోతుంది. ఎన్నిసార్లు రిపీట్ చేస్తే ఒక రోజుకి మీరు 10 సార్లు ఆ మాట అన్నారనుకోండి, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని వేల సార్లు అనొచ్చు అది. అలాగని అని భవిష్యత్తులో వాడు నిజంగా పనికి రాకుండా తయారవుతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను అన్నాను కదా, పనికి రాకుండా తయారవుతావు అని అంటాం. సో అందుకనే ఇలాంటి మాటలు నాశనం అయిపోతావు అని కోపం మీద చాలా ఉద్రేకంగా చాలా ఇమోషన్స్ తోటి ఆ మాట అనకూడదు ఎవరినైనా. అన్నప్పుడు అది ఒక మంత్రంలా పనిచేస్తుంది. అందుకనే మనం చాలా కేర్ఫుల్ ఉండాలి ఎప్పుడైతే ఈ మంత్రాలని యూస్ చేస్తామో. సౌండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. మన వైబ్రేషన్ని అదే క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఇప్పటి నుంచి మన వర్డ్స్ యూస్ చేద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.